నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి, మన రాష్ట్రానికి వారు మరలా ఈ రాష్ట్రంలో తన అధికారాన్ని కొనసాగించాలని, మరొకసారి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలని, రాష్ట్ర ప్రజలందరినీ భ్రమలోకి తీసుకెళ్లాలని, లాస్ట్ టైం ఒక్క ఛాన్స్ అని ఏ రకంగా భ్రమపెట్టి మాయ చేసి అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి అసాధ్యపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడో మరలా అదే పాట పాడాలని రేపు ఆయన తన పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారట. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీ కూటమి ఏదైతే ఉందో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో కూర్చొని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పరిపాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని అసత్యం మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ మాట వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. మీ మేనిఫెస్టో అంతా బూటకం. గతంలో మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, 99% అమలు చేశారని పెద్ద జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అబద్ధాల కూరండి. అబద్ధం జగన్మోహన్ రెడ్డి పుట్టి తర్వాత అబద్ధం పుట్టింది. అంతటి ఘనపాటి అబద్ధాలు చెప్పటంలో 99% నా మేనిఫెస్టో అమలు చేశాను. నేను అడుగుతున్నా, ఈ రోజున స్ట్రైట్కి వస్తాను, మా కూటమి తరఫున 3 పార్టీల తరఫున అడుగుతున్నాం, ఎన్డీఏ తరఫున అడుగుతున్నాం, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళల ముందు కానీ రాష్ట్ర ప్రజల ముందుకు కానీ వచ్చి ఓటు అడుగుతా అని చెప్పింది మీరు కాదా? 5 ఏళ్ల క్రితం మద్యపానం చేశారా మీరు? మద్యపానం చేయకపోగా మీరు అందించిన చౌకబారు మద్యానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయినారు. వేలాది మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలిపోయినాయి. ఆ విషయం మీకు తెలుసు. మరి 99% ఎట్లయిందా? పెద్ద అబద్ధం కదా. ఈ రకంగా 85% ఫెయిల్ అయ్యారు. మీరు అమలు చేయలేదు మేనిఫెస్టో. అటువంటి మీరు సిపిఎస్ రద్దు చేస్తారని మీరు కదా, వారం రోజుల్లో పైగా ఎన్ని ఎచ్చులు, మన వాడుక భాష అండి, ఎన్ని ఎచ్చులు పడ్డారా ముఖ్యమంత్రి? సిపిఎస్ రద్దు, ఏటా 5 లక్షల ఇళ్ళు కడతా, ఈ రకంగా ఎన్నో అబద్ధం మాటలు మాట్లాడారు. అందుకే అరాచక పాలన అంతం, మా కూటమి పంతం. ఈ జగనాసుర రక్త చరిత్ర ఇక ఒక్కరోజు కూడా రాష్ట్రంలో కంటిన్యూ అవటానికి లేదు. ఈ రక్త చరిత్రకు చరమగీతం పాడాలనేది ఈ రోజున ఈ కూటమి లక్ష్యం. పెత్తందారి పాలన అదొక విధ్వంసకరం. స్టేట్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రి మీరు. టెర్రరిజాన్ని జనరల్గా స్టేట్స్ కంట్రోల్ చేస్తాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన ఘనపాటి. ప్రమాదంలో ఈ రోజున 5 ఏళ్ల నుంచి ప్రమాదంలో, ఇతని ముఖ్యమంత్రిత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో దిక్కు లేకుండా పోయింది. రాజ్యాంగం ఎగతాళి చేయబడింది. అందుకే ఈ రోజున కూటమి తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడట. దానికంటే ముందే ఈ రోజున ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్, రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్, మీ మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాం ఈ రోజున. పనికి మాలిన చీఫ్ మినిస్టర్, అబద్ధాల కోరు చీఫ్ మినిస్టర్, ఇతని మాట నమ్మొద్దని చెప్పి ఛార్జ్ షీట్ వేస్తున్నాం. ఆ ఛార్జ్ షీట్ ఈ రోజున కూటమి పెద్దలందరూ కూడా, ఈ రోజున పెద్దలు శివశంకర్ గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈ పక్కన బీజేపీ రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త సీనియర్ లీడర్ పేరాల శేఖర్రావు గారు ఉన్నారు. ఆ పక్కన మా అశోక్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి, ఈ పక్కన లంకా దినకర్ బీజేపీ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ అధికార ప్రతినిధి, చీఫ్ స్పోక్స్ పర్సన్, ఆ పక్కన
మా డాక్టర్ గౌతమ్ ఉన్నారు, పి గౌతమ్, అధికార ప్రతినిధి జనసేన పార్టీ తరఫున.